మీలో గొప్పవారుగా ఉండాలంటే, ఉన్నతమైన స్థానము భవిష్యత్తులో నాకు నా కుటుంబానికి ఉండాలంటే దాసుని స్థానంలో మనం ధరించాలి. వినయమైన జీవితం కలిగి ఉండాలి. విధేయత కలిగిన జీవితం కలిగి ఉండాలి. మన పిల్లలు అనేకులను వేలాలి అనుకుంటే, భవిష్యత్తులో మన పిల్లలు సింహాసనంలో కూర్చోవాలనుకుంటే, భవిష్యత్తులో మన కుటుంబ పిల్లలు వేదిక మీద రావాలంటే, ఒక ఉన్నతమైన స్థానంలో, ప్రాంతంలో, ఏరియాలో ప్రకాశించేవారుగా, ఆశీర్వదింపబడిన వారుగా, అనేకులను మరి దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రభావితం చేసేవారుగా, ఎంతో మంది కుటుంబానికి దీవెనకరంగా ఉండేవారుగా మన కుటుంబం ఉండాలంటే తన్ను తాను తగ్గించుకునే స్వభావం ఉండాలి. వినయం కలిగిన స్వభావం ఉండాలి. లోబడే స్వభావం ఉండాలి. తగ్గించుకునే స్వభావం ఉండాలి. అనేకులు పంక్తిలో కూర్చుంటే, వర్షాలు కూర్చుంటే, నేను పరిచర్య చేస్తాను, నేను మిమ్మల్ని వడ్డిస్తాను, నేను మీకు సహకారిగా ఉంటాను, నేను ఉపకారిగా ఉంటాను, దాసుడిగా ఉంటాను అని చెప్పి ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ మోచన క్రయధనము. హల్లెలూయా. ఎందుకు ఆయన వచ్చాడు భూలోకానికి? ఒకే ఒక పని, ఈ మోచన క్రయధనం ఇవ్వడానికి. ప్రైజ్ లార్డ్. భూమిలో మానవుడు ఎందుకు వచ్చాడు? ఒకే ఒక పని, పరిశుద్ధంగా మార్చబడడానికి, ఈ మోచన క్రయధనంలో పాలి భాగమై జీవించడానికి మనం వచ్చాము భూమిలో. అదే గొప్ప పని మనది, అదే గొప్ప ఉన్నతము, అదే గొప్ప ఆశీర్వాదకరం. ఈరోజు దేవుని బిడ్డలారా, భూమిలో రావడం యేసు ప్రభు చాలా పర్పస్ ఉన్నాయి. ఒకే ఒక పర్పస్. మొదటి నంబర్ 1, ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఆయన రక్తం కాచడానికి వచ్చాడు. నిన్ను, నన్ను, నీలో, నాలో, సర్వ లోకంలో ఉన్నటువంటి సకల మానవుల పాపాన్ని క్షమించి కడిగి శుద్ధి చేసి గొప్ప వ్యక్తిగా మార్చి సింహాసనంలో కూర్చోబెట్టడానికి వచ్చాడు ఆయన. అనేకులు కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.